ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. నమస్తే. వస్తున్నారా ప్రచారానికి? అన్ని పార్టీలు వస్తున్నాయా? వస్తున్నారు. మరి అంత బానే ఉంది. కేసీఆర్ వస్తాడు. కేసీఆర్ వస్తారా? కేసీఆర్ వస్తాడు. సునీతమ్మనే గెలుస్తుంది. సునీతమ్మనే గెలుస్తుంది. బాగా పేర్లు కూడా బాగా ఇచ్చారన్నమాట. అయితే సో ఇప్పుడు మరి కాంగ్రెస్ నుంచి నవీన్ యాదవ్ గారు కూడా నన్ను గెలిపించండి అని. కాంగ్రెస్ ఏం చేయలేదు ఇంతవరకు అయితే. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయితే ఏం చేయలేదు. ఓన్లీ బస్ ఒకటి ఫ్రీ చేశారు. బస్ లో మేము డైలీ వెళ్ళలేము కదా, ఇంట్లో ఉండే వాళ్ళం ఏం వెళ్తాము. ఓన్లీ ఆఫీసెస్ కి వెళ్ళే వాళ్ళకి ఉపయోగపడుతుంది. మాకైతే ఏం ఉపయోగపడదు కదా, వేస్ట్ ఇంకా కాంగ్రెస్ అయితే. ఇక్కడ ఉన్న అంటే జూబ్లీస్ గురించి అయితే మేము మొత్తం చేస్తాము, ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తాము. వస్తుంది సునీతమ్మనే వస్తుంది ఫిక్స్. మరి మొత్తం బీఆర్ఎస్ లో అందరు రౌడీలో ఉన్నారు మమ్మల్ని అంటున్నారని కాంగ్రెస్ వాళ్ళు అంటారు. ఎవరు రౌడీలు అనే వాళ్ళే లేరు అసలు. దాంట్లో ఎవరు చెప్పారో అదంతా ఫేక్ అంతా. అదంతా ఏం లేదు. నవీన్ యాదవ్ గారేమో నేనే గెలుస్తా పక్క రాసి పెట్టుకోండి ఫిక్స్ అంటున్నారు. లేదు సునీతమ్మనే గెలుస్తుంది మాకు. ఎందుకంటే మొన్న బతుకమ్మ అప్పుడు కూడా మాకు శారీస్ ఇచ్చింది ఆమె, మంచిగా ఇది చేసింది. బతుకమ్మ ఫ్లవర్స్ ఇచ్చింది, బతుకమ్మ చేసుకొని అందరికి అక్కడికి రావాలి అని చెప్పి ఫ్లవర్స్ ఇచ్చింది, శారీస్ ఇచ్చింది, అన్ని మంచిగా చేసింది మేడం మాకు. మరి రేవంత్ రెడ్డి గారి గురించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు అంటే ఇంకా మాకు ఏమి ఉపయోగం లేదు. ఆయన వల్ల 2500 వేస్తాను అన్నాడు మహిళలకి, అది వేయలేదు. ఇంకా పిల్లలకు స్కూటీస్ ఇస్తాం కాలేజ్ పిల్లలకి, అవి ఇవని చెప్పారు, ఏది ఇవ్వలేదు. కాబట్టి కాంగ్రెస్ ఏం రాదు. సరే, ఎలా ఉంది పరిస్థితి ఇక్కడ? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు అన్ని పార్టీలు వస్తున్నాయి ప్రచారానికి. వస్తున్నాయి. ఎవరు కోటేస్తో అంటే ఎవరు మంచిగా ఉన్నారు? మనకి కారు గుర్తు. మరి కాంగ్రెస్ పార్టీకి చెయ్యి గుర్తుకి ఏమైంది? ఏం లేదు. ఏం చేస్తున్నాడు అని మాకు ఇదే కావాలి, కారు గుర్తే కావాలి. బస్సు ఫ్రీ ఇచ్చిందిగా, ఏం చేయాలి? నెలకు ఒకసారి కూడా పో. మేము ఈయన చేస్తాడు, ఈయన ఏం చేయలేదు. పాపం ఏం చేస్తున్నాడు మనకు? బస్ ఒకటి ఫ్రీ చేసిండు అంతే. బస్ ఒకటి కొట్టుకొని చేస్తారు, అందులో ఇది చేస్తారు. ఇచ్చినప్పుడు మిమ్మల్ని ఎవరు కొట్టుకోమన్నారు బస్సులో? ఇప్పుడు నువ్వు ఎక్కువ నేను ఎక్కువ కొట్టుకున్నారు, జుట్టులు పట్టుకొని కొట్టుకున్నారు. ఫస్ట్ అయితే కొట్టుకున్నారు. ఫ్రీ బస్ నేను నెలకు ఒకసారి పోతా కదా పింఛే, అది జీతాలు తెచ్చుకొని. కొట్టుకుంటానా? ముందే చెప్తా నేను, మా కేసరానికి చెప్తా. కొట్టుకున్నారు అయితే కేసీఆర్ గారు అయితే బాగుంటది అంట. సునీతమ్మ గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. ఇక్కడ ఎవరు ప్రచారం జరుగుతుంది కదా ఉప ఎన్నికల్లో, ఎవరిని గెలిపించుకుందాం అనుకుంటున్నారు? కేసీఆర్ ని గెలిపించుకోవాలనుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి సునీత గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ నవీన్ యాదవ్ గారు కాంగ్రెస్ నుంచి చేస్తున్నారు. ఎవరు తెలుసా వీళ్ళిద్దరు? తెలుసు. నవీన్ యాదవ్ గారు తెలుసా? పేరు తెలుసు కానీ మంచిది లేదంట. మంచి ఎప్పుడు రాలేదా? నేను చూడలేదు. నిన్న ఇక్కడ వచ్చింది మా సార్ ఆయన. అంటే మా డ్యూటీ అయిపోయిన కోసం మేము ఎప్పుడు చూస్తాం, ఇంకా చూడలేదు. డ్యూటీ అయిపోయిన తర్వాత షిఫ్ట్ క్లోజింగ్, మీరు ఎవరిని పట్టించుకోరు. నేను చూడలేదు మంచిది. ప్రజలకి ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే మంచి జరిగింది అనుకుంటున్నావా, సునీత గారు వస్తే మంచి జరిగింది అనుకుంటున్నారా? చెప్పండి, మీ అభిప్రాయం ఏంటి? సునీత గారు వస్తే మంచిది అనుకుంటున్నా. ఎందుకంటారు? అది తెలంగాణ పార్టీ కాబట్టి అది దేనికైనా వాళ్ళు మంచి చేస్తారని మా అభిప్రాయం. ఇప్పుడు 10 ఏళ్ళ అధికారంలో ఉంది కదా బీఆర్ఎస్, అప్పుడు చేసిందా మరి? మీకు చేసిరు. మరి మాకు తక్కువ శాలరీ ఉంటే ఎక్కువ పెంచింది వాళ్ళే. మళ్ళీ పింఛన్ కూడా తక్కువ వాళ్ళకు ఉంటే 2000 చేసింది కూడా కేసీఆర్ చేసిండు. దేనికైనా మంచిగా చేసిండు ఆయన. ఇప్పుడు మరి ఈయన వచ్చిన తర్వాత చేయలేదా? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది అధికారంలో, ఒక్కటి కూడా బస్సు ఫ్రీ బస్ తప్ప ఆయన అన్న మాటలు ఒకటి కూడా నిలబెట్టాలి. ఒకటి తప్ప ఫ్రీ బస్ వేలేకత ఈ 10 రూపాయలకి పెద్ద కథనా? మరి ఏం కావాలని కోరుకుంటున్నావు? ఇప్పుడు ప్రభుత్వం మీకు ఎట్లా ఏమి ఇవ్వాలని కోరుకుంటున్నావు? ఏమి ఇవ్వాలని కోరుకుంటే మాకు జీతాలు పెంచాలి, ముసలి వాళ్ళకి పెంచిన వాళ్ళకి పెంచుతాను వాళ్ళకి ఇవ్వాలి. మళ్ళీ కళ్యాణ లక్ష్మి ఇచ్చేవాళ్ళు, అది కూడా ఇవ్వకుండా అయినారు కదా. ఈయన వచ్చిన కంటే ఇవ్వట్లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చేవాడు. ఆయన వస్తే అలాంటివి అన్ని మంచి పనులు ఏదైనా ప్రజలకు మేలు జరుగుతుందని అనుకుంటున్నాం. కాంగ్రెస్ వచ్చింది కానీ మాకైతే ఉపయోగం లేదు. మున్సిపాలిటీ వాళ్ళ జీతం పెంచుతా అన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇస్తా అన్నాడు, గ్యాస్ బండ్ ఇస్తా అన్నాడు, మళ్ళా 18 సంవత్సరాలకి పెన్షన్ ఇస్తా అన్నాడు. ఏమి చేయలేదు. ఖాళీ ఫ్రీ బస్ పెట్టుకున్నాడు కానీ ఉపయోగం లేని పని అది ఒక్కటి. రేషన్ బియ్యం ఇచ్చిందంటే ఇచ్చిండు, సన్న బియ్యం అది ఒక్కటే 2 చేసిండు కానీ ఉపయోగం లేవు.
ఉన్నమాట అది ఉపయోగపడట్లేదా మహిళలకు ఫ్రీ బస్సు? ఉపయోగపడట్లేదు. కొట్టుకొని చావాలి టయానికి కాదు. అది ఉన్నా లేకపోయినా ఎట్లయినా పోతాం. మేమైతే సంవత్సరానికి ఒకసారి పోతాం భద్రాచలం. నాకైతే ఉపయోగమే ఉండదు. నేను టికెట్ బుక్ చేసుకుని పోవాలా. ఎందుకు నా ఒక్కదాని గురించి అని కాదు, పెట్టి వేస్ట్ అది అనవసరం. ఎక్కను ఇక్కడనే ఉంటా. ఊరికి పోతే మటుకి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళిపోతాం. అది ఎక్కితే ఏమైతే సీట్లే దొరకవాడా. అది కొట్లాడుకుంటారు. మహిళలకి దొరకలేదంటే మరి పురుషుల పరిస్థితి ఏందమ్మా? వాళ్ళైనా అంతే, ఇక వాళ్ళ పరిస్థితి అయినా అంతే, నిలబడిపోవాల్సిందే. ఏం చేస్తారు ఇక్కడ? సరే ఇదంతా పక్కన పెట్టి జూబ్లీ హిల్స్ ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఎలా ఉంది పరిస్థితి? సునీతమ్మ గారికి వైపు ఉందా, ప్రజల మొగ్గు, లేకపోతే నవీన్ యాదవ్ గారి వైపు ఉందా? నవీన్ యాదవ్ గారి గురించి అంటే మాట్లాడుకోవడానికి ఏముండదు. ఎందుకంటే వాళ్ళు గరీబ్ వాళ్ళని దగ్గర చుట్టుపక్కల ఉన్న అందరిని చూసిండు. మాకు కూడా మున్సిపాలిటీ వాళ్ళకి కూడా 10 మంది దాకా మొన్న దాకా కూడా షేర్లు పెట్టిండు. ఒక్కో షేర్ పడి 1000 రూపాయల దాకా పడుతుంది. మంచి యాదవ్ మంచిగా లేదు. నేను ఆల్రెడీ వాళ్ళ ఇళ్లలోనే 12 సంవత్సరాలు పనిచేసిన. కానీ వస్తే కావచ్చు, అదృష్టం ఉంటే కావచ్చు. నవీన్ యాదవ్ ఓటు వేయొద్దు అని చెప్పొద్దు, ఇక వాళ్ళ అదృష్టం బట్టి. నువ్వేమనుకుంటున్నావు? నేనేమనుకుంటున్నా అంటే సిచ్యువేషన్ బట్టి ఆ టైంలో ఎట్లా ఉంటుందో చెప్పొద్దు కదా. ఇప్పుడు ఏమనిపించింది, మాకు మా సాగర్లకే వేయాలనిపించింది కదా. నవీన్ యాదవ్ వాళ్ళ ఇంట్లో పని చేసినప్పుడు వాళ్ళకే వేయాలని కాబట్టి వాళ్ళకే ఓటేస్తా అంటారు. చాలా మంచి చూసారు వాళ్ళు మాకు. అమ్మా నమస్తే. మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి కూడా నవీన్ యాదవ్ గారు ఫుల్ గా తిరుగుతున్నారు. అన్ని ఒప్పుకున్నాడు కాబట్టి అవన్నీ చేసిందంటే ఆయనే చేసే వాళ్ళందరు పబ్లిక్. ఆయన ఏం చేయలే కదా. ఇప్పుడు బస్ ఒకటి చేసిండు, బియ్యం ఒకటి ఇస్తున్నాడు. ఆ బియ్యం కూడా 2 నెలలు మంచిగా ఇచ్చింది, 3 నెలల నుంచి బియ్యం మంచిగా వస్తలేవు. ఏమి అంత రాళ్ళు రప్పలు మంచిగా లేవు బియ్యం కూడా. ఇక బతుకమ్మ పండుగకు కూడా ఆయన ఏమి ఆయన కేసీఆర్ అయితే చీరలు వంచేవాడు. ఈయన బతుకమ్మ చీరలు లేవు, ఏం చీరలు లేవు. ఆడోళ్ళకి కావాల్సింది ఏంటి, చీరలు 2500 ఆయన వేసింటే. డెవలప్మెంట్ కూడా కావాలి, అవి కూడా కావాలి. కానీ ఇప్పుడు కోరుకునేది అందరూ అదే అడుగుతారు కదా. లేడీస్ ఏం అడుగుతారు, మాకు బతుకమ్మ చీరలు ఇవ్వలేదు, చీరలు ఇవ్వలేదు అధికారంలో ఉంది కదా, ఉన్నా కూడా ఇవ్వలేదు, ఎవరు ఇవ్వలేదు. ఇచ్చారు. ఆయన ఉన్న ప్రతి బతుకమ్మకి ఇచ్చేసిన్నారు. ఆయన అది ఇచ్చిండులే, ఇచ్చినామంటాం, ఒకటి ఇవ్వలేదు అంటాం. మరి జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగినాయా రోడ్లు? జరిగింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా జరిగింది. ఆయన ఉన్న వాటర్ కి ప్రాబ్లం లేదు, కరెంట్ కు ప్రాబ్లం లేదు, అన్ని బాగానే చేసిండు. ఆయన మళ్ళీ పింఛన్లు కూడా పెంచిండు ఆయన మంచిగా. ఈయన ఏం చేయలేదు, ఏం పెంచలేదు. ఒక 2 తప్ప 2 ఇచ్చిండు అంతే, ఇంకేం చేయలేదు ఆయన. మరి ఇప్పుడు ఇక్కడ ఎలా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది 2 ఏళ్లలో. ఇక్కడ ఇంకా అలాగుందంటే ఆయన టిఆర్ఎస్ చేసింది, కాంగ్రెస్ ఏం చేయలేదు ఇంకా. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.